హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారి కళ్యాణం మరి కాసేపట్లో కన్నుల పండుగగా జరగబోతుంది. 11:51 ఎల్లమ్మ కళ్యాణం వైభవోపేతంగా జరగనుంది. దేవస్థానం రాజగోపురం ముందున్న ప్రధాన రహదారి కళ్యాణ వేదికపై అమ్మవారి కళ్యాణ వేడుకను నిర్వహించబోతున్నారు. ఇందుకోసం ఎల్లమ్మ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి కూడా బల్కంపేట అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కళ్యాణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 8 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం భారీ షెడ్లు, క్యూ లైన్లు, తాగునీరును ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల పర్యవేక్షణ మధ్య బందోబస్తును నిర్వహిస్తున్నారు. రేపు రాత్రి రథోత్సవం నిర్వహించబోతున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవ సందర్భంగా పోలీసులు 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బల్కంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. ఎస్ఆర్ నగర్, టీ జంక్షన్, ఫతేనగర్ ఫ్లైఓవర్, బేగంపేట నుంచి వచ్చే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించడం జరిగింది. వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం నమేశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమశ్రయే పరస్పరం నిరంతరం సమస్తలోకశంకీ కంఠే భుజగపతిహారీ పశుపతి. పోనీ ఇంకా ఆభరణాలు ఏమన్నా కపాలీభూతేశ, కపాలాలు వేసుకున్నాడండి శరీరం అంతా. మనకేదో రుద్రాక్షలు, వాడికి బంగారం వేసుకున్నాం, ఆయన కపాలాలు వేసుకున్నాడు. కపాలీభూతేశో భజతి జగదీశైక పదవీం. ఎవరన్నా ముఖ్యమంత్రిని చేయాలంటే ముందు ఆయనకు అనుభవం ఉండాలి, ఆయన ఎమ్మెల్యేగా గెలవాలి, అందరూ ఎన్నుకోవాలి. ఈయనకదేం లేదు, అమాంతం తీసుకెళ్లి జగదీశైక పదవీం. జగత్తులో ఒకటే ఒక పదవి ఉంది, ఈశ పదవి అంటే శాసించే పదవి ఉంది. జగదీశైక పదవి, అటువంటి పదవి ఎట్లా వచ్చిందంటే భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఎప్పుడైతే పాణిగ్రహణం చేసుకున్నాడో అప్పుడు ఆయనకి ఈ ఐశ్వర్యం అంతా వచ్చింది. స్త్రీ చిత్తం పురుషుని భాగ్యం. ఏ ఇంట్లో అయినా పురుషుడు ఒక పదవిని అలంకరించారు అంటే ఆ స్త్రీ యొక్క తెలియని కనిపించినటువంటి తపఫలితమే మగవాడు అనుభవిస్తాడు. దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. అటువంటిది అమ్మవారు ఎవరయ్యా అంటే సూరసేన మహారాజవర్మణో నప్త్రీం. సూరసేన మహారాజు గారికి ఆవిడ సాక్షాత్తు మునిమనవరాలు, దేవసేన మహారాజు గారికి పౌత్రి, రేణు మహారాజు గారికి పుత్రి, రేణుకానాం నీ కన్యాం. రేణుకా అనేటువంటి జగజ్జనని, బల్కంపేట నివాసిని. ఎంత గొప్పది! నమో కనకదుర్గా, నమో భరతమాత, నమో చంద్రరేఖ, నమో విశ్వరూపి, నమో దుష్టదూరి, నమో సకల లోకమాత, మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి, బల్కంపేట వాసిని శ్రీ ఎల్లమ్మదేవి. నమస్తే 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 నమో నమః. అటువంటి బల్కంపేట స్వరూపిణి ఆ ఎల్లమ్మ అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరగబోతూ ఉంది. జై బోల్ ఎల్లమ్మ మాతకి రేణుకాంబా సమేత దేవదగ్ని మహర్షి దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి వివాహాగతమిమం వరం భగవంతం చ మదగ్ని మహర్షిణం ద్రవ్యేణ పూజయిష్యే. యత్రాస్మా అపచితిం కుర్వంతి తత్కూర్చ ఉపవిశతి యథా పురస్తాద్ రాష్ట్రభృత్యాచార్య సందేమాల్ స్వచ్యోషం. ఓం ఆపపాద్యాయ నీళ్లు ఆపపాదావనేదనేర్దుడంతన్నాశయంతమే బ్రహ్మవర్చస్య దానే ఆనందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరువాహవే సహస్రనామ్నే పురుషాయ జాష్మనే సహస్రకోటి యుగధారిణే నమః. పురస్తాదభిషించంతు గాయత్రేణ ఛందసా దక్షిణతో అభిషించంతు.